హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ బానిస. ఇవాళ మన 2025 లో రిలీజ్ కాబోయే అప్కమింగ్ మూవీస్ అండ్ వాటి నుంచి వచ్చిన టీజర్స్, ట్రైలర్స్ అండ్ సాంగ్స్, మూవీస్ కి సంబంధించి అన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక రివ్యూలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని అలా కొట్టేయండి. మా నుండి మీకు మంచి మంచి మూవీ రివ్యూస్, మూవీ సజెషన్స్ అండ్ మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాము. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అవతార్ ఫైర్ అండ్ డాష్ నుండి న్యూ ట్రైలర్ రిలీజ్ అయింది. ఫైర్ లోకంలో అన్నిటికంటే స్వచ్ఛమైనది. కొండల మీద అగ్గి పుట్టింది, అది మన కోణల్ని బూడిద చేసింది. కాపాడమని మా వాళ్ళు మొక్కుతున్నారు, కానీ ఈవా పలకలేదు. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ విజువల్ వండర్ ఇది. అండ్ అవతార్ 1 and 2 కూడా వరల్డ్ వైడ్ మంచి సక్సెస్ అందుకుంది. ట్రైలర్ లో విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ అయితే భలే ఉన్నాయి. అవతార్ 1 and 2 కన్నా బెటర్ గానే అనిపించింది. నాకైతే స్టోరీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ మెయిన్లీ విజువల్స్ కోసం చూసేయాలి. ఇక మూవీ డిసెంబర్ 19th వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ కాంతారా చాప్టర్ 1 నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఈ మూవీ ట్రైలర్ గురించి నేను డీటెయిల్ రివ్యూ చేశాను. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూసేయండి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే బాగుంది, నాకైతే మస్త్ అనిపించింది. ట్రైలర్ లో పాజిటివ్స్ విషయానికి వస్తే విజువల్స్ అండ్ స్కేల్ అండ్ భారీ వార్ సీన్స్ పీరియాడిక్ సెటప్ లా ఉంది. మూవీలో విఎఫ్ఎక్స్ బాగా యూజ్ చేసేలాగా ఉన్నారు. ఈ మూవీకి పాన్ ఇండియాలో మంచి హైప్ అయితే ఉంది. మూవీ అక్టోబర్ 2 దసరాకి రిలీజ్ కాబోతుంది. అండ్ వృషభ అనే టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. చాలా గ్రాండ్ సెట్స్ అండ్ వార్ సీన్స్ మూవీలో ఎక్కువగా ఉండేలా ఉన్నాయి. టీజర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ గా ఉంది. ఈ మూవీకి సంబంధించి పాజిటివ్ చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ మన డిఎస్పీ భయ్య. టీజర్ లో మోహన్ లాల్ గారి లుక్ అంతగా బాగాలేదనే చెప్పాలి. ఇక మూవీ అక్టోబర్ 16th రిలీజ్ కాబోతుంది. అండ్ సిద్ధు జొన్నలగడ్డ యాక్ట్ చేస్తున్న తెలుసు కదా నుండి టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ని బట్టి చూస్తే ఇది ఒక రొమాంటిక్ అండ్ ఎంటర్టైనింగ్ ప్యాక్ గా చేసినట్టు కనిపిస్తుంది. మూవీలో రాశిఖ్ అండ్ శ్రీనిధి శెట్టి యాక్ట్ చేస్తున్నారు. ఇద్దరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇది ఒక కృష్ణ అండ్ ఇస్ లీలా వైబ్ లా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి వచ్చిన టీజర్ అండ్ సాంగ్స్ ఒక ఫ్రెష్ ఫీల్ ని ఇచ్చేలా ఉన్నాయి. మూవీ నుండి 2 మ్యూజిక్ వీడియోస్ రిలీజ్ చేశారు. వన్ ఇస్ సొగసు తరమ అండ్ అనదర్ మ్యూజిక్ వీడియోస్ మల్లిక గంధ. 2 సాంగ్స్ బాగున్నాయి. నాకైతే సింపుల్ స్టోరీ లైన్ విత్ లవ్ కాన్ఫ్లిక్ట్ తో కామెడీ టచ్ చేస్తూ వెళ్తుందని అనిపిస్తుంది. చూడాలి. మొత్తానికి మూవీ మీద ఒక ఫ్రెష్ వైబ్ అయితే ఉంది. మూవీ అక్టోబర్ 17th రిలీజ్ కాబోతుంది, చూసేద్దాం. ఇక మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర నుండి టీజర్ అండ్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. యాజ్ యూజువల్ రవితేజ గారి ఎనర్జీ మామూలుగా లేదు. మూవీలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నాడు. కానీ ఈ మధ్య వచ్చిన రవితేజ మూవీస్ లో చాలా వరకు డిసప్పాయింట్ చేసినవే ఉన్నాయి భయ్య. ఈ మాషాతర్తో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇక మూవీ నుండి తుమేరి లవర్ సాంగ్ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ గానే అనిపించింది. అండ్ సెకండ్ సాంగ్ ఓలే ఓలే కూడా బానే ఉంది. ఇక మూవీలో హీరోయిన్ గా శ్రీలీల యాక్ట్ చేస్తుంది. రవితేజ గారితో సెకండ్ టైం కాంబినేషన్ ఇది. ఫస్ట్ ధమాకాలో యాక్ట్ చేసింది. ధమాకాలో రవితేజ అండ్ శ్రీలీల పల్సర్ బ్యాక్ డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక ఈసారి ఈ మాస్ జాతరలో ఏ రేంజ్ లో చేస్తారో చూడాలి. శ్రీలీల డాన్స్ వైజ్ ఓకే భయ్య, బట్ చూడాలి యాక్టింగ్ వైజ్ అండ్ హీరోయిన్ రోల్ కి ఏమాత్రం స్కోప్ ఉంటుందా అని. ఇక మూవీ అయితే అక్టోబర్ 31st రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ సుధీర్ బాబు యాక్ట్ చేస్తున్న జటాధర మూవీ నుండి టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే డీసెంట్ గా ఉంది. ఒక మైథాలజీ అండ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జోన్ లో అనిపిస్తుంది. మూవీలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కనిపించబోతున్నారు. ఇక మూవీలో ఎవిల్ వర్సెస్ హ్యూమన్ అనే స్టోరీలా ఉంది. ఈ కైండ్ ఆఫ్ జోనర్ ఫిలిమ్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. చూడాలి మూవీ ఎలా సర్ప్రైజ్ చేస్తుందో. ఇక మూవీ అయితే నవంబర్ 7th రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ మంత్ లో రిలీజ్ కాబోయే లిస్ట్ లో కేరామ్ కూడా ఉంది. ఆల్రెడీ కేరామ్ మూవీ గురించి సపరేట్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడని వాళ్ళు చూసేయండి. అండ్ ఫైనల్లీ నేను టీఎఫ్ఐ బానిసను కాబట్టి పైన లిస్ట్ చేసిన ఏ మూవీని వదలను అనమాట. సో మీరు ఈ పైన లిస్ట్ చేసిన మూవీస్ లో ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, మీ టీఎఫ్ఐ బానిస.